మొంతా తుఫాన్ మరింత బలపడింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. ఏపీ యానం తీరాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. ప్రస్తుతం మచిలీపట్నానికి 230 కిలోమీటర్లు, కాకినాడకు 310 కిలోమీటర్లు, విశాఖకు 370 కిలోమీటర్ల దూరంలో మొంతా తుఫాన్ కేంద్రీకృతమై ఉంది. ఈ రోజు తీవ్రమైన తుఫాన్గా బలపడే అవకాశం ఉంది. ఈ సాయంత్రం లేదా రాత్రి కాకినాడ మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర వాయువ్య దిశగా మొంతా తుఫాన్ కదులుతుంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ హెచ్చరికలు జారీ చేసింది. అరేబియా సముద్రంలో మరో వాయుగుండం ఏర్పడింది. గత 12 గంటల్లో స్థిరంగా కొనసాగింది వాయుగుండం. ప్రస్తుతం ముంబైకి 650 కిలోమీటర్లు, గోవాకు 710 కిలోమీటర్లు, మంగళూరుకు 920 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. 48 గంటల్లో ఉత్తర ఈశాన్య దిశగా కదిలే అవకాశం ఉంది. గుజరాత్, మహారాష్ట్ర తీరాలపై వాయుగుండం ప్రభావం ఉండే అవకాశం ఉంది. మొంతా తుఫాన్పై ఉమ్మడి కృష్ణా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మంగినపూడి బీచ్, హంసలదేవి బీచ్ మూసివేశారు. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులతో కూడిన వర్షం పడుతుంది. తుఫాన్ బాధితుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇది మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు ఎల్లుండి ఈ ప్రాంతాల్లో పలు చోట్ల అతి భారీ వర్షాలు కురుస్తాయి. బలమైన ఈదుగాలులు వీస్తాయి. దయచేసి ఇంట్లోనే సురక్షితంగా ఉంటారు. అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. మొంతా తుఫాను హెచ్చరిక. మొంతా తుఫాను హెచ్చరిక. మొంతా తుఫాను 28వ తేదీన కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. గ్రామ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేయడమైనది. మొంతా తుఫాను హెచ్చరిక. మొంతా తుఫాను హెచ్చరిక. మొంతా తుఫాను 28వ తేదీన